మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్నేహ. తను ఒక ట్రాన్స్జెండర్. అబ్బాయిగా పుట్టిన తను అమ్మాయిలా మారాలనుకున్నారు. అదేమంత ఈజీ కాలేదు. ఇలా తను మారాలనుకుంది అని చెప్పినప్పుడు కుటుంబం నుంచి వాళ్ళందరి నుంచి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి, ఎన్నో అవరోధాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని దాటుకుని ఎలా అయితే కమ్యూనిటీలోకి అయితే చేరారు. అక్కడికి వెళ్ళి కొంతమంది సహాయంతో కంప్లీట్గా మారిపోవాలి, నేను అమ్మాయిలాగా ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నానని అడిగారు. కానీ అదంతా ఈజీ కూడా కాదు, ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పారు. బెగ్గింగ్ చేస్తూ కొంత డబ్బులు కూడబెట్టుకుని ఆపరేషన్కి అయ్యే ఖర్చంతా తను భరించి పూర్తిగా అమ్మాయిలా మారిన తర్వాత స్నేహ ఒక మంచి జీవితం స్టార్ట్ చేయాలని అనుకున్నారు. అంతే, కొన్ని రోజులు కష్టాలు పడినా అసలు ఈ కష్టాలు మరీ ముఖ్యంగా ట్రాన్స్జెండర్ల జీవితం ఎలా ఉంటుందని చూపే ప్రయత్నంలో ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి దాని ద్వారా ఎంతోమంది మన్ననలు అందుకుంటూ ఉన్నారు. సో ఇవన్నీ తెలిపే క్రమంలోనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం, వాటి ద్వారా మరీ ముఖ్యంగా ట్రాన్స్జెండర్ల లైఫ్, వారి జీవితం ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేస్తున్నారు స్నేహ. సో ఒకసారి వారితో మాట్లాడాలనిపించింది, వారిని పలకరిద్దాం అనుకున్నాం. పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. మాట్లాడదాం స్నేహ గారితో. తను ఒక సోషల్ వర్కర్, వారితో మాట్లాడదాం. హాయ్ స్నేహ, ఎలా ఉన్నారు? నమస్తే. నమస్తే అండి, ఐఎమ్ ఫైన్ మేడం, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మీకు థ్యాంక్స్ చెప్పాలి, అంటే మమ్మల్ని ఆహ్వానించినందుకు ఇక్కడికి. రైట్, ఐఎమ్ సో హ్యాపీ. నిజంగా సుమన్ టీవీ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్, అది నాకు అలాంటి పెద్ద గొప్ప ప్లాట్ఫామ్కి ఈరోజు నేను రావడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు సంతోషం. అంటే కామన్గా ఉండే ఆలోచనలు ఉంటాయి అందరికీ. ట్రాన్స్జెండర్స్ అనగానే ఇలా ఆలోచించేస్తారు, మనకు అలాగే కనిపిస్తారు కదా, కొన్ని రోజుల నుంచి ఇలాగే ఉన్నారు కదా అని. బట్ ఇప్పుడు చూస్తున్నాం కదా, వాళ్ళు మనుషులే, వాళ్ళకి మనసు ఉంటుంది. బట్ వాళ్ళు కూడా చాలా టాలెంటెడ్ ఉంటారు, ఎంతో క్రియేటివ్గా ఆలోచిస్తారు, బాగా చదువుకుంటారు. డాక్టర్లుగా కూడా చూస్తున్నాం కొంతమందిని. మీరు ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నారు, చాలా విషయాల్లో ముందుండి హెల్ప్ చేస్తూ ఉన్నారు చాలామంది ట్రాన్స్జెండర్స్కి ప్రత్యేకంగా, వాళ్ళ గురించి చెప్తూ ఉన్నారు. రైట్, సో అందుకే మాట్లాడాలనిపించింది మీతో. అండ్ రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి స్టార్ట్ చేశారుగా. అవునండి, అవును. అంటే నేను ఒక సోషల్ వర్కర్గా పనిచేస్తున్న క్రమంలో చాలామంది నాకు అవసరము. అంటే ఈ సొసైటీకి మేమంటే ఏంటి తెలియచేయడానికి అది చాలా అవసరం మాకు ఇది. ఇప్పుడు నేను వచ్చేసి 10 మందికి చెప్పగలుగుతాను, ఒక 20 మందికి చెప్పగలుగుతాను. ఆ 20 మంది వేరే వాళ్ళకు చెప్పే విధంగా చెప్తారు కావచ్చు. ప్రాక్టికల్గా చూడాలి అసలు ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు నేను ఏదైనా ఇంటర్వ్యూ ఛానల్కి వెళ్ళి నేను చెప్తాను, ఒక 1 అవర్ చెప్పగలుగుతాను, 45 మినిట్స్ చెప్పగలుగుతాను. చెప్పిన సందర్భంలో చాలామంది ఇదా అని చెప్పేసి అనుకుంటారు, ఇలా ఉంటాయా అనుకుంటారు తప్ప వాస్తవాలు మాత్రం ఎక్కడ కూడా చూపించలేదు. మేము చెప్పడం మాత్రం చెప్పాము. దానికి సంబంధించిన ఒకటి అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను ఎందుకు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టకూడదు, నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని చెప్పేసి అన్నప్పుడు నాకు ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను. అంటే ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు ముందుకు రాలేదు. అడిగాను, ఒక హిజ్రా వెళ్ళి అడిగినప్పుడు ఒక రకంగా వాళ్ళ మాట తీరు, నీకు సపోర్ట్ చేస్తే నాకేంటి అని చెప్పేసి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓ మై గాడ్. యా, అంటే మేడం అది ఎట్లా అంటే నిజంగా నేను అప్పుడు ఒక సందర్భంలో ఏడ్చాను కూడా బాగా. ఏంటి, నేను మా గురించి తెలియచేయడానికి ఒక హిజ్రా జీవన విధానం ఎలా ఉంటుంది, మా లోపల పడే బాధలు ఏంటి, మా లోపల సంతోషాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఎన్నో అచీవ్మెంట్స్ ఉంటాయి మా దాంట్లో, అవన్నీ కూడా చూపించాలి. దానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఉంది అక్కడ. ఆ ప్లాట్ఫామ్ నేను వినియోగించుకోవాలని కొంతమంది సపోర్ట్ నాకు అవసరం. అప్పుడు అలా నేను 2019లో వరకు 18లో అడిగాను చాలా మందిని, ఎవరు సపోర్ట్ చేయలేదు. అప్పుడు ఒక దగ్గరికి వెళ్తే నన్ను అడిగారు, ఇట్లా నాకు సార్ నాకు ఛానల్ పెట్టుకోవాలి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి నాకు అని చెప్పేసి అంటే, మరి నాకేమి ఇస్తామని చెప్పేసి అన్నారు. సార్ నేను అంటే అమౌంట్ రూపంలో ఎంతైనా అంటే చెప్పండి సార్, నేను బెగ్గింగ్ చేస్తూ ఉంటాను సార్, నాకంటూ జీవనాధారం ఏదీ లేదు, నేను నా కాళ్ళ మీద నా సెల్ఫ్గా నేను బ్రతకాలి అనుకుంటున్నాను సార్, నాకు ఒక నీడ్ కావాలి సార్ అని చెప్పేసి అన్నాను నేను. అప్పుడు నాకు సార్ నాకు అప్పుడు ఒక మాట అన్నారు. అప్పుడు నేను ఆ మాట అనగానే నాకు నిజంగా ఆ రోజు నా సెల్ఫ్ రెస్పెక్ట్ మీద నాకు నిజంగా ఆ రోజు అనిపించింది, ఏంటి ఇలా కూడా అంటారా బయట అని చెప్పి అనిపించింది. నాకేంటి అని చెప్పేసి అన్నారు, ఇంకా ఏమి ఇవ్వలేమా అని చెప్పేసి అన్నారు. ఓకే, నాకు అర్థమైపోయింది అప్పటికి. ఐఎమ్ సో సారీ సార్ అని చెప్పేసి బయటకు వచ్చేసాను. వచ్చిన తర్వాత 21లో నాకు మా స్వాతి వదిన, అప్పు అన్నయ్య గారని మా టిక్టాక్ ఫ్రెండ్స్ వాళ్ళు నాకు మా ఇంటికి వచ్చారు. వాళ్ళు
ఇంటికొచ్చినప్పుడు నాకు వాళ్ళు ఆల్రెడీ యూట్యూబ్ రన్నర్ చేస్తున్నారు. యూట్యూబర్స్ ఓకే. వాళ్ళు. వాళ్ళు చెప్పారు నాకిట్లా. అడిగారు నన్ను, "ఏంటి స్నేహ నువ్వు ఇంత మంచిగా నీకు ఇంత మంచి ఫాలోయింగ్ ఉంది నీకు టిక్‌టాక్‌లో గానీ, మోజోలో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, నువ్వెక్కడికెళ్ళి ఏ విషయానికి మాట్లాడినా సరే శ్రద్ధగా వాళ్ళ గురించి చెప్పగలుగుతావు నువ్వు. నువ్వెందుకు ఛానల్ పెట్టుకో" అని చెప్పేసి అనగానే నేను వాళ్ళని పట్టుకొని ఈ టాపిక్ చెప్పగానే వదిన చాలా బాధపడింది. అన్నయ్య, వదిన ఏడ్చేశారు వాళ్ళు గూడా. అమ్మో! ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని చెప్పేసని ఇమ్మీడియేట్‌గా వాళ్ళ ఛానల్ అయితే ఎవరైతే రన్ చేస్తున్నారో ఒక అబ్బాయి, చైతన్య అని ఒక అబ్బాయి ఉన్నారు. ఆ అబ్బాయికి నాకు నెంబర్ ఇచ్చి ఇట్లా ఆమె మా చెల్లి, ఆమె మొత్తం బాధ్యత మొత్తం మాది, మేము చూసుకుంటాం అని చెప్పి తనకు సపోర్ట్ చేయని చెప్పేసి అన్నారు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆ భరోసాతోని ఈరోజు ఇట్స్ మీ స్నేహగా ఈ యొక్క సోషల్ మీడియాలో అందరికీ పరిచయం అయిపోయింది. వెరీ నిజంగా నైస్. నేను స్టార్ట్ చేసేటప్పుడు చాలా భయపడ్డాను. అంటే సపోర్ట్ దొరుకుతుందో లేదో, అంటే అంటే మెయిన్‌గా మనకు వ్యూస్ ఏమంటారు, కావాలి, ఎలా రిసీవ్ ఏమంటారు, రిసీవింగ్ ఎలా ఉంటుందో ఉంటుంది. అనుకున్నాను. నేను స్టార్ట్ చేసే ముందు ఒకటే అనుకున్నాను, ఈ స్నేహ అనేది అందరికీ తెలియచేయాలి. స్నేహ వెనకాల ఉన్న కథ ఏంటి? మేము పడ్డ బాధలేంటి? నాలాగే ప్రతి ఒక్క ట్రాన్స్‌జెండర్ కూడా పడకూడదు. ఒక ఫ్యామిలీ పరంగా కానీ, సొసైటీ పరంగా కానీ, ఇటు విద్యా పరంగా కానీ ఎన్నో రకాలుగా మేడం సొసైటీలో ప్రతి చోట్ల మేము అవమానాలు పడుతూనే ఉన్నాం. బయటికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అలాంటి విషయాలు తెలియజేయడానికి ఈ ఇట్స్ మీ స్నేహ ఛానల్‌ని నేను పెట్టడం జరిగింది. సో కథ అదనమాట. Yeah. పెట్టడానికి కూడా చాలా చాలా కారణాలు ఉన్నాయి. అవునవును. బట్ స్టార్ట్ చేశారు ఎట్టకేళ్లకు, బాగా అవును. రన్ అవుతోంది. మంచి అవును. మంచి వీడియోస్ చేస్తున్నారు, నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ గోయింగ్ మేడం. థ్యాంక్ యూ. మంచిగా వెళ్ళాలి. ఇంకా Thank కొంచెం you. డిఫరెంట్ గా ట్రై చేయండి. ఖచ్చితంగా తప్పకుండా తప్పకుండా. ఆ రిసీవింగ్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పటికే తప్పకుండా. 7,000 మందా? 7,500 మంది. 7,500 యా 2 మంత్స్ స్టార్ట్ అయ్యి. కదా, గ్రేటే. అసలు ఎంత కాంపిటీషన్ ఉంది యూట్యూబ్ చాలా లో, ఉంది అలాంటిది మేడం. ఏమో బాగున్నాయంటే అనుకున్నాను. ఛానల్ స్టార్ట్ చేసినాక చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు నన్ను. అంటే ఏంటి ఇప్పుడు ఛానల్ పెట్టావు, అది రన్ అవుతుంది అనుకుంటున్నావా నువ్వు? ఫస్ట్ నెగెటివ్‌గా మీద రావడమే ఎవరి నుంచి వస్తుంది? ట్రాన్స్జెండర్స్ నుంచైనా లేకపోతే మా బయట నుంచి వాళ్ళ? కాదు, ఎక్కువ తక్కువ బయటి వాళ్ళంటారు. బయట వాళ్ళు, అంటే okay. ఏంటిరా స్టార్ట్ చేయగలుగుతావా? ఎట్లా చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అడిగాను నేను. అప్పుడు నేను అన్నాను, నేను మొబైల్‌తోనే షూట్ చేస్తాను ఇప్పటికి. నా మొబైల్ ద్వారా చేస్తున్నాను. నేను కెమెరా కొనేంత స్తోమత నా దగ్గర లేదు. వస్తుంది త్వరలో. చేయి చాపి ₹10 అడుక్కుంటేనే ఆ పూట గడిచే రోజులు మావి. అలాంటి మాకు కెమెరాలు లక్షలు పెట్టి కెమెరాలు కొనేంత స్తోమత నా దగ్గర లేదు. నిజంగా నా యొక్క యూట్యూబ్ వ్యూస్ అందరూ కూడా నన్ను అర్థం చేసుకొని నేను ఎలా తీసినా సరే దాన్ని మంచి వ్యూస్ ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా నా కమ్యూనిటీ మానిటైజేషన్ మెంబర్స్ అయిపోయిందా? అయిపోయింది. ఏమంటున్నారు కమ్యూనిటీ వాళ్ళందరూ? అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. Nice. ఎక్స్పెక్ట్ చేయలేదు. నా గురించి చాలా మంది ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఛానల్ పెట్టుకుంటే వాళ్ళ గురించి వాళ్ళు ఎక్స్‌ప్రెషన్ చేయడానికి మాత్రమే చెప్తారు. ఇప్పుడు నేను అందులో కనబడాలి అని మాత్రమే అనుకుంటారు. కొన్ని థంబ్‌నెయిల్స్‌లో నా ఫోటోస్ నేను పెట్టుకోను. నాకు కావాల్సింది కొన్నింట్లో బట్ నా వాళ్ళు Content ఏం చేస్తుందో చూపించాలనుకున్నారు. చూపించాలి. Right. ఈ స్నేహ తెర వెనక ఉన్నా పర్వాలేదు. రైట్. వాళ్ళకి తెలియచేయాలి. నేను ఏదో ఒక దాంట్లో పూర్తి కనబడ్డా చాలు అని చెప్పేసి అనుకున్నాను. ఒకటే స్నేహ గారు, ఎప్పుడైనా సరే మనం మంచిగా వెళ్ళాం అనుకోండి, ఫస్ట్ లో మేబీ ఏమైనా ఎదురు దెబ్బలు వస్తాయేమో, అవును. డెఫినెట్ గా ఆ 10వ అడుగైనా కరెక్ట్ గా వెళుతుంది, రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అవును. సమాజం అంటే మనం ఏది ఇస్తే అదే తీసుకుంటాం. అవును. అదొకటే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏదో నెగిటివ్ గా ఉందని కాదు. అంతే. ఇన్కమ్ స్టార్ట్ అయిందా? కమింగ్ సూన్. అవునా? జస్ట్ ఒక 1 వీక్‌లో వస్తదని చెప్పేసి That's అన్నారు. nice. అంతా నెంబర్ అంతా అన్నీ అయిపోయాయి. ఏదైనా అవన్నీ మీ వస్తుంటే కష్టమే కాబట్టి నిజంగా మేడం. జాగ్రత్త. అవన్నీ చూసి నేను షాక్ అయ్యాను అవన్నీ వస్తుంటే. అంటే ఇమ్మీడియేట్‌గా ఎడిటింగ్ చేసే అబ్బాయి కూడా అంటున్నారు, "అక్క ఇంత Fast తొందరగా అన్నీ అయింది ఫాస్ట్ అయిపోతుండే, కొన్ని Yeah. సంవత్సరాలుగా చేసిన వాళ్ళు కూడా ఇంతవరకు ఉంటారు. మూవ్ అప్ అవును. కాలేదక్క" కష్టపడతారు అని చాలా. చెప్పేసి అన్నారు. నిజంగా అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా తక్కువే వాళ్ళందరికీ. రైట్. నిజంగా. ఆ కృతజ్ఞత మీకు ఉంది కదా, చాలు అవును, అంతే. చాలా ఫైన్. ఇంకా ఏంటి సంగతులు? చెప్పాలి చాలా మేడం. చక్కగా రెడీ అయ్యారు. శారీస్ అయినా ఎప్పుడు? ఎప్పుడు శారీస్ అండ్ డ్రెసెస్ ఎక్కువ వేసుకుంటూ ఉంటాను. డ్రెస్సెస్ ఎక్కువ. ఎక్కువ శారీస్‌నే ఇష్టపడుతూ ఉంటాం. సాంప్రదాయానికి పెట్టింది పేరు హిజ్రా అవునా? అవును, అని నా చాలా ఫీలింగ్. చక్కగా రెడీ. నిజమే అదంటే చాలా అందంగా రెడీ అవుతారు. మంచి మంచి చీరలు కట్టుకుంటారు. కామన్ గా ఆడవాళ్ళకి లుక్ వెళ్ళిపోయేది అవే కదా, నగలు చీరలు అనగానే అట్రాక్ట్ అయిపోతాము. చీరకు తగ్గట్టు గాజులు లేనిది వేసుకోలేము మనము. మ్యాచింగ్ అండ్ ఉండాల్సిందే. కమ్మలు మ్యాచింగ్ లేనిది కట్టుకోలేము. దానికి తగ్గట్టు జ్యువెలరీ కానీ నెక్లెస్ కానీ ఏది కానీ కూడా మనము ఎన్ని చూసుకోలేము. చీరలు ఉన్నాయి? ఉన్నాయండి చాలా, లెక్కలు పెట్టలేదు. ఒక చీరతో హిజ్రాగా మారిన, ఒక చీరతో హిజ్రా జీవితానికి వచ్చిన నేను ఇప్పుడు కొన్ని చీరలు ఎన్నోగానే ఉన్నాయి నాకు ఇప్పుడు. కొనుక్కోగలిగారు. బట్ ఎలా ఈ కట్టుకోవటం ఇవన్నీ ఎలా వచ్చినాయి? అంతే అంటే ఫస్ట్ వచ్చేసి నాకు మా గురువు గారు కట్టారు చీర నాకు. ఆ తర్వాత నాకు తనని చూసి నేర్చుకుని ఎలా కట్టుకుంటారు చీర. నేను ఏదైనా చూస్తే మీరు దాన్ని పసి కట్టేస్తానంటే అది తప్పకుండా అలా Talented. నేర్చుకోవాలి అని Nice. చెప్పేసి. స్నేహ, మరి మీ గురించి చెప్పండి. ఎక్కడ పుట్టి పెరిగింది అంతా? మాది
ప్రాపర్ వరంగల్ మేడం. ఓకే. నేను వచ్చేసి వరంగల్‌లో ఉంటాను. ప్రెజెంట్ ఎక్కువ హైదరాబాద్ ఉంటున్నాను ఇప్పుడు నేను. ఎందుకంటే సోషల్ వర్క్ అండ్ ఇలాంటి వర్క్ చేసుకున్నప్పుడు నాకు హైదరాబాద్‌లో చాలా అవసరం నాకు. ఇప్పుడు ఎక్కువ హైదరాబాద్ యూసుఫ్‌గూల్‌లో ఉంటున్నాను ఎక్కువ. అమ్మ, నాన్న వాళ్ళంతా వరంగల్‌లో ఉంటారు. అమ్మ జరిగిపోయారు. నాన్న ఉంటారు, తమ్ముడు, చెల్లి. తర్వాత నేను ఒక బాబుని చదువుకుంటున్నాను. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అంతా వరంగల్‌లో ఉంటారు. నేను మా కమ్యూనిటీ మెంబర్స్‌తో ఉంటాను. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసుకుంటూ ఉంటాను. బాబు ఎక్కడ ఉంటారు మరి? నాన్న వాళ్ళతో ఉంటారు. అక్కడే ఉంటారా? ఓకే. ఎంత వయసు? బాబుకి 12 ఇయర్స్. 12 ఇయర్స్. 8 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి మీరు లేదు, అంటే బాబుకి 4 ఇయర్స్ నుంచి చెప్పి తీసుకొచ్చుకున్నాను. అంటే మా బంధువుల వాళ్ళు మాకు ఇచ్చారు. మొత్తం అంతా చదువు బాధ్యత కానీ అంతే నాది మొత్తం. గ్రేట్ నిజంగా. ఓకే. ఎలా మరి అసలు ఫస్ట్ మీ పేరు? నా పేరు చెప్పుకోవడానికి నేనేం బాధపడిన మేడం, ఎందుకంటే ధైర్యంగా చెప్పుకుంటాను ఈ విషయం. నా పేరు సతీష్ కుమార్ అలియాస్ స్నేహ. ఈ సతీష్ అనే అబ్బాయి ఒక హిజ్రాగా మారడానికి ఎన్నో బాధలు అనుభవించాను. అబ్బాయిగా ఉన్నప్పుడు ఎన్నో బాధలు, కుటుంబంలో బాధలే. అలా ఎందుకు మాట్లాడుతున్నావు, అమ్మాయిలా ఎందుకు మాట్లాడుతున్నావు, అమ్మాయిలా పనులు చేస్తున్నావు అని చెప్పేసి కుటుంబ సభ్యులు అటు పేరెంట్స్ బాధ పెట్టేవాళ్ళు. చదువుకునే చోట బాధలు ఎదురయ్యేది. నేను క్లాస్ ఫస్ట్ వచ్చేదాన్ని మేడం. నేను క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు నాకు క్లాస్ ఫస్ట్ వచ్చిన క్రమంలో నాకు ఇవి అవమానాలు ఎదురైపోయేది ఎక్కువ నాకు. ఏంటి అంటే, ఏంటి నువ్వు అమ్మాయిలా మాట్లాడుతున్నావు, అమ్మాయిలా పనిచేస్తున్నావు, అమ్మాయిలా ఇలా ఉంటున్నావు, అలా ఉంటున్నావు అని చెప్పేసి. వరంగలేనా మొత్తం చదువుకున్నది అంతా? అవన్నీ అవమానాలు ఎదుర్కొని. ఏ ఏజ్లో మీరు గుర్తించగలిగారు ఇట్లా? 7th చదువుకునే క్రమంలో నాకు అనిపించింది నేను ఒక హిజ్రాని అని. అంటే హిజ్రాని కాదు, నేను ఒక అమ్మాయిలా ఉన్నానని చెప్పేసి నాకు అనిపించింది. 7th నుంచి 10th వరకు అదే అవమానాలు పడుతూ, బాధలు పడుతూ అలాగే చేసుకుంటూ వచ్చేదాన్ని. 8th క్లాస్లో కానీ 10th క్లాస్ ఫస్ట్ వచ్చేదాన్ని. ఎప్పుడైతే నేను 10th స్టాండర్డ్కి రాగానే అవమానాలు ఎదురైపోయాయి నాకు, వెనుకబడిపోయాను మొత్తానికి. అప్పుడు కొంచెం టీచర్స్ సపోర్ట్ తీసుకొని నేను హాస్టల్లో ఉండి చదువుకున్నాను. మాది చాలా పేద కుటుంబం మేడం, మాది గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాను నేను. తర్వాత సపోర్ట్ తీసుకొని నేను 10th వరకు అయిపోయిన తర్వాత మా ట్రాన్స్ వ్యక్తులను కలుసుకున్నాను. అప్పుడు అక్కడ తెలిసిన చోట నాకు కలిసారు వాళ్ళు. అక్కడ కలవగానే వాళ్ళకి నా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకున్నాను, ఏడ్చేసాను బాగా వాళ్ళని పట్టుకొని. అంటే నేనే ఉన్నాను, ఇంకా నా దాంట్లో చాలామంది ఉన్నారని చెప్పి వాళ్ళని చూడగానే బాగా ఏడ్చేసాను. వాళ్ళని చూడగానే ఏడ్చేసి తర్వాత వాళ్ళకి చెప్పాను, నేను అమ్మాయిలా ఉండాలనుకుంటున్నాను, నేను ఇలా అబ్బాయిలా ఉండి నేను పెళ్లి చేసుకుని అమ్మాయి జీవితాన్ని మాత్రం నేను ఆగం చేయలేను అని చెప్పేసి అన్నాను. మా పేరెంట్స్ పెళ్లి చేసుకోమంటున్నారు. పెళ్లి చేసుకోమంటే ఒక అమ్మాయి జీవితాన్ని ఆగం చేసిన వాళ్ళమే అవుతాయి కదండి. నా మనసు అమ్మాయి మనసు, నా వేషాధరణ మాత్రమే మగ రూపంలో ఉంది. కానీ నేను అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుని అమ్మాయిని ఎలా మోసం చేస్తాను నేను? అప్పుడు చెప్పేసాను మా ఫ్యామిలీ మెంబర్స్, నేను ఇలా అమ్మాయిని పెళ్లి చేసుకొని మోసం చేయలేను, నాకు అలాంటిది ఇష్టం లేదని చెప్పి. అప్పటి వరకు చెప్పలేదు మీరు? చెప్పలేదు. ఇంట్లో చెప్పకుండా చేయకుండా బయటకు వచ్చేసాను, ఇంట్లో వాళ్ళు చెప్పకుండా. మా కమ్యూనిటీ మెంబర్స్ దగ్గరకు వచ్చి పూర్తిగా అమ్మాయిలా మారిన తర్వాత మా ఇంటికి వెళ్ళాను. అప్పుడు స్కూల్లో కాలేజ్లో మీకు ఎదురైనటువంటి? స్కూల్లో అబ్బాయిలా ఉన్నాను, స్కూల్లో. కాలేజ్లో అమ్మాయిలాగా వెళ్ళి అంటే క్యాప్ పెట్టుకొని జీన్ ప్యాంట్ టీ షర్ట్స్ వేసుకుని చదువుకున్నాను. నేను నా స్టడీ వచ్చేసి ఎంఏ సోషాలజీ అయిపోయింది. అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అక్కడ కూడా. అట్లా ఎంత మనం మెచ్యూర్ అవుతున్నా కూడా మైండ్ చాలా మందికి ఆలోచన ఇంకా కిందికే ఉంటుంది. అంతే మేడం, ఇప్పటికీ అదే ఉంది మేడం, ఇంకా ఇప్పటికీ అదే ఉంది. మారింది అని మనం అనుకుంటాం కానీ మారలేదు. అప్పటి నుంచి అలాగే ఉందా? పెరుగుతున్న పిల్లలకి ఏం అవగాహన ఉంటుందండి? ఇప్పుడు పెద్దవాళ్ళకి తెలుసు హిజ్రాలను దీవిస్తే వాళ్ళకి మంచిదని చెప్పేసి పెద్దవాళ్ళకి ఒక అవగాహన ఉంది. చదువుకున్న పిల్లలకి కానీ వాళ్ళకి ఏం అవగాహన లేదు. ఇలాంటి వాళ్ళు ఎందుకు ఉంటారు, మన ఇంట్లో లేరు కదా ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళలో ఒక అది చూడగానే, మమ్మల్ని చూడగానే అమ్మో వాళ్ళు వస్తున్నారా అని చెప్పేసి ఒక తెలియని ఒక అది. సో ఆ ఫీలింగ్ అనేది మారలేదు. అంటే అలా మారకపోవడానికి కూడా స్నేహ గారు కొన్ని సిచ్యువేషన్స్ చూస్తున్నాం. రోడ్ సైడ్ దగ్గర చూడడం కావచ్చు, బలవంతంగా వచ్చి డబ్బులు అడగడం కానీ, ఇవి కొంతమందికి భయపెట్టిస్తున్నాయి. సో ఇలా ఎందుకుంటారు అసలు? అది దానికి రీజన్ ఉందా మేడం? ఇది నేను అందరూ అలా చేస్తారని చెప్పేసి కొంతమంది మాత్రమే. అయితే ఒకప్పుడు ఇది ఎట్లా అంటే ఊర్లలో జానపద గేయాలు పెట్టుకుంటూ మన పాటలు పాడుకుంటూ ఆడవేషం వేసుకొని గెటప్లు వేసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరికీ ఆ టెక్నాలజీ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి అదేం లేదు. వాళ్ళు వచ్చేసి ఇప్పుడు అదే శారీస్ కట్టుకొని సిగ్నల్స్ దగ్గర అడుక్కోవడము, అలా చేయడము, అబ్బాయిలా మాట్లాడడము, అది చేయడం ఇది చేయడం చేస్తున్నారు వాళ్ళు కొంతమంది. మా దాంట్లో వాళ్ళు కొంతమంది కూడా కొంచెం ర్యాష్గా వెళ్ళడము, అవి కూడా. అందరూ మంచి వాళ్ళు అని చెప్పి నేను ఒప్పుకోను.
ఎందుకంటే సొసైటీలో అమ్మాయిలు తప్పు చేసే వాళ్ళే ఉన్నారు, అబ్బాయిలు అందరూ తప్పు ఉన్నారు. చేసే వాళ్ళే ఉన్నారు. మా దాంట్లో కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మేము కొంచెం బిహేవియర్ చేంజ్ ప్రోగ్రామ్స్ పెట్టేసి వాళ్ళకి మంచి పద్ధతిగా ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాము, ఉండమని చెప్తాం, ఒక ఛాన్స్ ఇస్తాం వాళ్ళకి. ఓకే. అదే విధంగా చేస్తే వెళ్ళిపోమని చెప్పేసి అంటాం. ఎందుకంటే ఒక ఊర్లో ఉన్న మా యొక్క పరువంత పోతుంది అక్కడ. ఎగ్జాక్ట్లీ. మంచి పేరు తీసుకొచ్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, చెడ్డ పేరుకి ఒక నిమిషం సరిపోదు కదా. మ్మ్. మరి మీరు ఇలా మారే క్రమంలో అంటే మీరు బయటికి వెళ్ళిపోయానన్నారు ఇంట్లోంచి, మ్మ్. అప్పుడు ఆ తర్వాత ఎలా బతకగలిగారు? నేను బెగ్గింగ్ చేస్తూ బ్రతకాను మేడం. నేను ఎక్కడికి వెళ్ళారు అసలు మా మీరు? కమ్యూనిటీ మెంబర్స్ దగ్గరికి, అంటే ఏరియా అంటే ఈ వరంగల్లో వరంగల్లో వెళ్ళాను. బెగ్గింగ్ చేస్తూ బతికేదాన్ని వాళ్ళ దగ్గర, షాప్ అడుక్కుంటూ ట్రైన్లలో బెగ్గింగ్ చేస్తూ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఒకసారి సర్జరీ అయిన తర్వాత అది చాలా పెద్ద ప్రాబ్లం మేడం. అది సర్జరీ అయిపోయింది నాకు. సర్జరీ అయిపోయిన తర్వాత నేను ట్రైన్కి బెగ్గింగ్ అని వెళ్ళాను. అక్కడికి సర్జరీకి చాలా ఖర్చు చాలా అవుతుందంట ఖర్చు కదా. అవుతుంది. మరి అంత డబ్బులు మీరు ఎలా సమకూర్చుకోగలిగారు? ఇలా బెగ్గింగ్ చేసి Begging చేసి. సమకూర్చుకొని మా గురువు గారికి ఇస్తే మా గురువు గారు అంటే చేపిస్తారు. ఎన్ని లాక్స్ అవుతుంది? మేడం 5 lakhs అవ్వచ్చు, 4 lakhs అవ్వచ్చు, 3 lakhs అవ్వచ్చు. ఓకే, డిపెండ్స్. Minimum. ఎక్కడ జరిగింది మీకు సర్జరీ? బొంబై వెళ్ళారు. బాంబే. ఓకే. సర్జరీ అయిపోయింది నాకు. సర్జరీ అయిపోయిన తర్వాత బెగ్గింగ్కి వెళ్ళాలి కదా మేడం. నాకు 41 days అయిపోయింది, మా పూజ అన్ని కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. బెగ్గింగ్కి వెళ్ళాను. బెగ్గింగ్కి వెళ్ళే క్రమంలో నేను రైల్వేలో బెగ్గింగ్ చేస్తున్నప్పుడు వేరే ఊళ్ళో ఒక సిచ్యువేషన్ జరిగింది. అంటే వాళ్ళని గట్టిగా అడగడము, వేరే మా ట్రాన్స్ఫర్ అడిగారు అట్లా. ఆ కోపాన్ని వాళ్ళు అలాగే పెట్టుకొని మేము ఎక్కాం వరంగల్లో. మేము ఎక్కి ట్రైన్ మూవ్ అవుతున్న క్రమంలో వాళ్ళంతా కలిసి మా మీద కొట్టడము, చెప్పరాని చోట కొట్టడము, విపరీతమైన దెబ్బలు కొట్టేసి చెప్పరాని చోట ఇలా ఒత్తేసి అక్కడ సర్జరీ కాడ కాలుతో కొట్టడము, అంత దారుణంగా చేసేసారు. బాబోయ్. ఆ రోజు నేను అనుకున్నాను, నేను బ్రతికి బయటకు వస్తానో లేదో అనుకున్నాను. నేను ఎక్కడ జరిగిందండి ఇది? ట్రైన్లో జరిగింది అదంతా. ఓ మై ట్రైన్ మూవ్ ఆన్లో ఉంది మేడం ఆల్రెడీ. అంత ట్రైన్ మొత్తం ఇప్పుడు అంతా హిందీ ట్రైన్స్ ఎక్కుతాం ఎక్కువ మేము. హిందీ వాళ్ళంతా కూడా నార్త్ సైడ్ ఏకమైపోయారు. అంతే ఏకమైపోయారు. అప్పుడు వాళ్ళు కొట్టిన దెబ్బలు మేడం, నిజంగా చెప్తున్నాను ఇప్పటికీ అవి గుర్తుకొచ్చినప్పుడు నాకు బ్రతికి బయటపడ్డానా అని చెప్పేసి అనుకున్నాను నిజంగా ఆ రోజు. ఎక్కడ పెడితే వాళ్ళు అక్కడ ఇలా ఒత్తడము గట్టిగా, ఈ పైభాగం అంతా గట్టిగా ఒత్తేసి ఎన్ని రోజులు అక్కడ అయింది ఇది కొరికేసి. జరిగి? ఇది 4 years అయిపోతుంది మేడం. తన్నేసరికి నాకు అంత బ్లీడింగ్ అయిపోయి అయ్యో. అంతా అదైపోయింది మేడం. అంతా బట్టలు లేకుండా దిగిపోయాను తెలుసా. అన్నీ చింపేశారు. ఇలా పట్టుకొని దిగాను మేడం ట్రైన్. నేను ఏడ్చేసాను. పక్క బోగిలో మా వాళ్ళు ఉన్నారు, నాతో పాటు ఇంకిద్దరు ఉన్నారు మా వాళ్ళు కూడా. వాళ్ళు దిగేశారు, ట్రైన్ చైన్ గుంజారు వాళ్ళే. దిగేసి ఇలా పట్టుకొని దిగేసి ఏడ్చేసాను బాగా, బ్రతికి బయటపడ్డానా అని చెప్పేసి అని. అక్కడ మీరు ఒక్కలే ఉన్నారా? ఆ ఇంకా ఇద్దరు బోగీలో? మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా కొట్టారు అక్కడ. అలా చేసేసరికి ఇక మేము దిగేసి ఒకటే అనుకున్నాను, బ్రతికి బయటపడ్డాను అని చెప్పేసి అనుకున్నాను. అంత మూర్ఖంగా అలా? వేరే వాళ్ళు ఒకరు చున్నీ ఇస్తే ఆ చున్నీ కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాను ఆ రోజు మా వాళ్ళ సహకారంతో. అంటే మేడం, ఒక హిజ్రా జీవితంలో పైకి చూస్తే నవ్వులు కనిపిస్తాయి అందరికీ. చూడగానే అందరు ఏమనుకుంటారంటే వీళ్ళకేంటి చేతులు డబ్బులు పెట్టుకొని నడుస్తారు వీళ్ళంతా, వీళ్ళ హైటెక్ లైఫ్ వీళ్ళదంతా అని చెప్పేసి అనుకుంటారు. మా చిరునవ్వు వెనుక ఉన్న బాధలు చాలా ఉంటాయి. ఎవరికి తెలియదు మేడం ఇవన్నీ కూడా. ప్రతి ఒక్కరు ఎన్నో రకాలుగా అంటారు. అదే ట్రైన్లలో బెగ్గింగ్ చేసిన క్రమంలో కాలు జరిగి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. జీవితాంతం అవిటి వాళ్ళుగా బతుకుతున్నారు. వాళ్ళకి ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేయలేదు. కుంటూ అడుక్కుంటారు ఇప్పటికీ కొంతమంది. మనం చూస్తూ ఉంటాం మన సిగ్నల్స్ దగ్గర కానీ అక్కడ కానీ కొంటుకుంటూ. అలాంటి సందర్భాలు ఎదురైన వాళ్ళే. స్టేషన్లో ఎక్కనివ్వరు మమ్మల్ని, ఏదో చెట్లలో కానీ అవుటర్లో అక్కడ ఎక్కేవాళ్ళం మేము. అక్కడ అలాంటి సందర్భాలు ఎదురైనాయి. నా జీవితంలో అలా నన్ను కొట్టేసరికి నేను ఆ రోజు నిజంగా మేడం, అది ఒక భయంకరమైన రోజు. అది తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కారా? మళ్ళీ తప్పదు కదా మేడం, మళ్ళీ మా వాళ్ళ సహకారంతో భయపడుతూ అడుక్కుంటూ వచ్చేదాన్ని. ఆ తర్వాత కొంత మానేశాను. ఇప్పుడు అలా బెగ్గింగ్ చేస్తే మీకు ఎంత వచ్చేవి రోజుకి? ఒక రోజు 500, ఒక రోజు 600, ఒక రోజు 1000 రూపాయలు. పండగ సీజన్లో మంచిగా ఇస్తారు మాకు, దీవించమని చెప్పేసి. కొన్ని ఫంక్షన్స్ కి అటెండ్ అవుతూ ఉంటారు అవును. కదా. ఇప్పుడు అంటే మేడం అప్పట్లో ఈ లాక్డౌన్ కి ముందు ఇలాంటివి ఏం లేకుండే మేడం. ఇప్పుడు ఈ మధ్య మాకు అలాంటి రిసీవింగ్ పెరిగింది. అంటే పెళ్ళిళ్ళకి కానీ, పిల్లలు పుట్టిన గృహప్రవేశాలు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మమ్మల్ని పిలిచి మాతో వచ్చే ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకి తోచిన కట్నం ఇచ్చి పంపించేవాళ్ళు. సో ఇప్పుడు అలా ఉన్నాయి. అంటే ఆలోచన మారింది కొంతైనా. మారింది కానీ మేడం, అంటే ఎవరో కొంతమంది చేసిన తప్పుకి అందరి మీద పడుతుంది. అక్కడ కూడా ఏదో ఒక మాట, మీరు ఇంత డిమాండ్ చేస్తారు, అంత డిమాండ్ చేస్తారు అని చెప్పేసి అని. రియల్గా ట్రాన్స్జెండర్స్ మంచి కరెక్ట్ రియల్ ట్రాన్స్జెండర్స్ వెళ్ళినప్పుడు
స్తోమతను బట్టి తీసుకుంటాం మేడం. నేను మ్మ్. మాట ఒప్పుకుంటాను. మ్మ్. ఉన్న అధికారి అయితేనేమో ఎక్కువ ఇవ్వమని చెప్పేసి అంటాం. మ్మ్. ఒక రూమ్ పొజిషన్ ఒక చిన్న మామూలు ఇల్లు వాళ్ళైతేనే వాళ్ళు తోచినంత ఇవ్వమని చెప్పేసి అంటాం. మ్మ్. ఎందుకంటే తెలుసు వాళ్ళు ఇంతైతే ఇవ్వగలుగుతారు మాకు అని చెప్పేసి. నిజమైన ట్రాన్స్జెండర్స్ అయితే కనుక అసలు వేరే వాళ్ళని టచ్ చేయరు, ముట్టుకొని కూడా ముట్టుకోరు, వాళ్ళ మీద జస్ట్ తల మీద చేయి పెట్టడం కూడా చాలా దూరం నుంచి పెడతారు అని అంటారు. అవునవును మేడం. ఇక్కడ మీరు నిజమైన ట్రాన్స్జెండర్స్ కూడా కొన్ని సందర్భాల్లో అవమానాలు ఎదురవుతున్నాయి మేడం. సిగ్నల్స్ దగ్గర కావచ్చు, షాప్స్ దగ్గర కావచ్చు, కొన్ని చోట్లలో ఇలా కొట్టి అడుక్కుంటాం. మ్మ్. ఈ శబ్దం మాత్రమే అందరికి వినిపిస్తుంది. మ్మ్. కానీ ఈ శబ్దం మేము కొట్టుకుంటూ వెళ్ళినప్పుడు మ్మ్. అక్కడ మేము వెళ్ళి అడుగుతాం కదా. ఒక అతను ఏమంటారంటే మమ్మల్ని, ఈ హెయిర్ నిజమైన హెయిరేనా, ఒకసారి టచ్ చేయొచ్చా అని చెప్పేసి అంటారు. ఇంకొకటి వచ్చి ఏమంటారంటే కొంచెం కిందికి అంటావా, అట్లా అయితే డబ్బులు ఇస్తా, మ్మ్. ముట్టుకుంటే డబ్బులు ఇస్తా, రకరకాలుగా. ట్రైన్లలో కూడా మేడం అందరూ కొంతమంది మంచిగా ఉండరు. మ్మ్. తూ దికా మై దేగా 10 రూపాయి, ఊపర్ ఉటావు మై దేగా 10 రూపాయి. అంటే మేము ముందు చెప్పలేకపోతున్నాను ఇవన్నీ కూడా. నిజంగా లోపల పడే బాధలు చాలా ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మేడం ఒక రకమైన బాధలు పెట్టే సంఘటనలు మా దాంట్లో. మ్మ్. అవన్నీ ఎవరికి తెలియదు. My God. ఇప్పుడు సిగ్నల్ దగ్గర గొడవ నేను ఒక అబ్బాయి అడుక్కుంటూ ఉంటాం. వట్టిగా మేమే ఎందుకు గొడవ పెట్టుకుంటామండి వాళ్ళతోని. మ్మ్. ఏమంటాము, తను లేవంటాడు. ఇప్పుడు నేను నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఉంది కాబట్టి తను చూపించమని అనుకో, నేను ఎదురు వాదిస్తాను. మ్మ్. నీకు ఇష్టమైతే ఇవ్వు, లేకపోతే లేదు. ఏం రా నన్ను చూపించమంటామని చెప్పేసి ఇలా కొడతాను అక్కడ. మ్మ్. అదే నువ్వు ప్రేమగా ఇచ్చేస్తే చల్లగా ఉందని దీవించిపో అని చెప్పేసి అంటాం. నా దగ్గర వాడు ఏదో ఆశిస్తుందిగా నన్ను నుంచి వాయిస్ వేసే, సరే కొంతమంది దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, మ్మ్. ఇవ్వచ్చు కదా నాయన ఎందుకు లేవంటావు అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో అంటాం. మ్మ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు తను ఇవ్వకపోయినా అనుకోని, ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరు కూడా ఇవ్వరు అట్లా. మ్మ్. తను ఇవ్వకపోతే తను అక్కడ ఏమనలేదు కదా, మేము లేవంటాము. ఒకదాన్ని అది చూసి మీరు- నేర్చుకునే సొసైటీ కదా మేడం ఇదంతా. సో అది మీ పద్ధతి అంటున్నారు, అట్లా. మీరు అలా ఫాలో అవుతారు. అలా జరుగుతూ ఉంటాయి మేడం కొన్ని. అట్లా జరిగే క్రమంలో అలాంటివన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి ప్రత్యేకించి అవును. ట్రాన్స్జెండర్స్ అని చెప్తూ ఉంటారు, అంటే అవును. మారే క్రమంలో అవును. ఇంపార్టెంట్ డేస్ అంటూ చాలా ఉంటాయంట కదా, పర్టికులర్గా వాటి గురించి చెప్పండి. సర్జరీ. Yeah. ఒక హిజ్రా సర్జరీ చేసుకున్న తర్వాత 41 రోజులు ఒక గదిలోనే ఉంటుంది. మా అమ్మవారు ముర్గి మాత. ఆ ముర్గి మాత అమ్మవారి ఆలాపనతోనే ఉంటాము. 41 రోజు ఫోన్లు వాడము, టీవీ చూడము, అబ్బాయిల ముఖం చూడము. ఓకే. ఒక రూమ్లోనే ఉంటాము. కేవలం మా హిజ్రాల ముఖాలు మాత్రమే చూస్తాం మేము. 41 రోజు అయిపోయిన తర్వాత మంగళ స్నానం చేయించిన తర్వాత మాకు మా హిజ్రాల మా దాంట్లో మా గురువే ఎవరైతే ఉంటారో, పెళ్ళి అనే ఒక తతంగం, అంటే పెళ్ళి లాంటిది అది. ఇప్పుడు మేము మా దాంట్లో పెళ్ళి అని అంటాం. అందులో ఆ పెళ్లి లాంటి తతంగాన్ని ఒక లచ్చ అనే రూపంలో కాళ్ళకు మట్టెలు తిరగడము అలా చేస్తారు. ఆ రోజు రాత్రి 41 డేస్ తర్వాత గ్రీన్ బట్టలతో అలంకరించి అమ్మవాళ్ళ రెడీ చేసి, అమ్మవారికి ఇష్టం గ్రీన్ బట్టలు, అమ్మవారికి అలా రెడీ చేసి అమ్మవారికి గంగ పూజ చేయాలి. ఆ రోజు నైట్ మేము గంగ పూజ చేయడానికి ఆ రోజు రాత్రి మేము మధ్యరాత్రి ఇదంతా కూడా మధ్యరాత్రి పూట చేస్తాం. ఇదంతా కూడా చీకట్లోనే చేయాలి. అంటే 1 నుంచి 4 లోపే చేసేయాలి. ఇదంతా కూడా తెల్లవారకు ముందే చేయాలి. గంగ పూజ కూడా నెత్తిన పాల బిందె ఎత్తుకొని ఆ అమ్మాయికి మొత్తం చీర మొత్తం కప్పేసి పూలమాల వేసి ఒడి బియ్యం, పసుపు, కుంకుమ అమ్మవారికి అన్ని సమర్పించేసి కళ్ళు మూసుకొని 5గురు ముత్తైదులు ఆ అమ్మవారి ఆలపను తీసుకెళ్తారు. వాళ్ళని గంగ దగ్గరికి, అంటే చెరువు దగ్గర తీసుకెళ్లి అమ్మవారికి పాలధార ఇచ్చేసి అమ్మవారికి ఒడి బియ్యం అప్పచెప్పి అమ్మవారి పూజ కూడా చేస్తాం అక్కడ. ఆ రాత్రి ఆ పూజ చేసేసి మేము ఇంటికాడ వాళ్ళు వచ్చేవరకు ఆల్రెడీ మా మురిగిమాత అమ్మవారు అని చెప్పేసి అన్నాను కదా, ఆ మురిగిమాత అమ్మవారి పూజ కూడా చేస్తాం. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు, అమ్మవారికి ఇష్టమైన పండ్లు అన్నీ సమర్పించి పెడతాం. ఎవరైతే ఈ సర్జరీ చేసుకున్న వాళ్ళు పూజ చేసుకుంటారో ఆ పూజ చేసుకొని కళ్ళు మూసుకొని వెళ్తారు కదా అమ్మవారి దగ్గర గంగ పూజకి, మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు ఎవరైతే మా మురిగిమాతకి మేము పూజ చేసామో ఆ అమ్మవారిని మురిగిమాత అమ్మవారిని ఫోటో చూసేంత వరకు కళ్ళు తెరవకూడదు. అంటే గంతలు కడతారా? గంతలు కట్టు, కళ్ళు మూసుకొని పోవాలి, కళ్ళు తెరవకూడదు. అదంతా మా దాంట్లో ఆచారం అది. అది ఎప్పుడంటే పూజ స్టార్ట్ అయ్యే ముందు కళ్ళు మూసుకుంటారు. ఎప్పుడైతే మేము మంగళ స్నానం స్టార్ట్ చేస్తామో, మంగళ స్నానం స్టార్ట్ చేసిన తర్వాత అమ్మాయికి గ్రీన్ బట్టలు కట్టే ముందు చెప్పేస్తాం. అమ్మాయికి చెవిలో చెప్తాం, ఇది కూడా కళ్ళు మూసుకుని ఇది చెయ్యాలి నాన్న అమ్మవారి పూజ అంతా అని చెప్పేసి అంటాం. క్రతువుల్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ట్రాన్స్జెండర్స్, కేవలం ట్రాన్స్జెండర్స్ మాత్రమే ఉంటారు ఇందులో. ఎవరు అంతే వాళ్ళే ఉంటారు అక్కడ.
అలా పూజ చేసి ఇంటికి వచ్చిన తర్వాత తను కళ్ళు తెరిచి అమ్మవారి ముఖం చూసిన తర్వాతనే మా ముఖం చూస్తుంది. అంత చాలా ప్రత్యేకత నిష్టగా ఉంటుంది. ఉంటారు. చాలా నిష్టగా జరుగుతుంది. పూజ మ్మ్. చేసే వాళ్ళలో ప్రత్యేకత ఉంటుంది. మ్మ్. పూజ చేసేటప్పుడు కానీ అమ్మవారికి ఇష్టమైనవి కానీ అన్ని నైవేద్యాలు సమర్పించి మ్మ్. హారతి ఇచ్చి మ్మ్. ఆమె అమ్మవారి ముఖం చూసిన తర్వాత మ్మ్. ఎవరైతే గురువు ఉందో ఆ గురువు గారి ఆశీర్వాదం తీసుకుని మ్మ్. స్తోమత తగ్గట్టు వాళ్ళేమో ఇంట్లో వర్క్ చేస్తారు. ఇక మ్మ్. మనము ఫంక్షన్ హాల్లో చేయాలనుకుంటే ఘనంగా చేస్తారు. అది కూడా ఓ అలా కూడా అలా. జరుగుతాయి. ఫంక్షన్ హాల్లో దాన్ని జల్సా అంటాం మనం. మ్మ్. ఘనంగా అందరిని పిలిచి మేము చిన్నగా చేసినా సరే భోజనాలు పెడతాము. మ్మ్. మామూలుగా చేసినా సరే అంటే పట్టు చీర కట్టించి ఒక పెళ్లి కూతుళ్ళ అలంకరించి పూల జడ వేసి కొబ్బరి బొండం పెట్టి స్టేజ్ మీద కూర్చోబెట్టి అమ్మ పెళ్లి కూతురు రెడీ చేసి ఆ అమ్మాయికి దీవెన అర్పిస్తాం అన్నట్టు. మా దాంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆమెకు దీవెనలు ఇచ్చేసి ఆమె ఎక్కడ కాలు పెట్టినా సరే మంచి జరగాలని చెప్పేసి మా దాంట్లో మా పెద్దవాళ్ళు ఎవరైతే వాళ్ళు దీవిస్తారు. అట్లా సో ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందా? ఓకే, ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుంది. ప్రతి ఒక్క హిజ్రా సర్జరీ అయిన తర్వాత చేసే తతంగం అంతా కూడా ఇదే. ఈ క్రమంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ చెప్పడం అయినా అంటే చేస్తారా? మేడం కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. ఒప్పుకోరు. ఏ తల్లి తండ్రి అయినా సరే మేము సర్జరీ చేసుకుంటామంటే ఒప్పుకోరు, వద్దనే అంటారు. మ్మ్. ఎంత స్తోమత తగ్గని వాళ్ళైనా సరే, ఎంత లేని వాళ్ళైనా సరే, నువ్వు అలాగే బ్రతుకు చూసు, కాకపోతే చీర కట్టుకుని అలా ఉండు కానీ సర్జరీ చేసుకోకని చెప్పేసి అని అంటారు. మ్మ్. కానీ మా ఫీలింగ్ ఏంటి, మేము ఒక అమ్మాయిలో బతకాలి, తప్పకుండా సర్జరీ చేసుకోవాలి మ్మ్. అని నాకు ఉంటుంది. మ్మ్. కాబట్టి మేము అలా తప్పకుండా సర్జరీ చేసుకోవాలి, అమ్మాయిలా ఉండాలని చెప్పేసి అని కోరుకుంటాం. అట్లా హిజ్రాగా మారినప్పుడు జరిగేటువంటి ఇంత నిష్టగా చేస్తారు ఈ తతంగం అవును, అంతా. అవును. ఒకటి నేను విన్నాను స్నేహ గారు, చెప్పండి. చనిపోయినప్పుడు మాత్రం చాలా దారుణంగా ఉంటుంది, చెప్పులతో కొట్టుకుంటూ తీసుకువెళ్తారని చెప్పి కొన్ని వీడియోస్లో విన్నప్పుడు, అంటే చాలా మంది ట్రాన్స్జెండర్స్ చెప్పారు ఈ మాట. అంటే ఏంటి ఆ ప్రాసెస్, ఎందుకు అలా చేస్తారు, కారణాలు ఏంటి? ఒక హిజ్రా చనిపోయినప్పుడు చెప్పులతో కొట్టుకుని తీసుకెళ్తారని చెప్పేసి అనే మాట అనేది పురాతనంలో ఉండొచ్చు ఏమో, మ్మ్. కానీ మ్మ్. ఇప్పుడున్న మా హిజ్రా కల్చర్లో మాత్రం అలా లేదు. ఓకే. ఎందుకు అంటే అది లేదు అని నేను చెప్పలేను. మ్మ్. అదొక ఒక వాస్తవాన్ని బయటికి వచ్చింది అంటే దాని వెనక ఏదో పెద్ద కారణం అయ్యే ఉంటుంది. పురాతనంలో మా పెద్దవాళ్ళం కొంతమంది ముసలి వాళ్ళు మాతో ఉంటారు ఇప్పటికి, మా హిజ్రాస్. మేము అడిగాం వాళ్ళని, మ్మ్. ఇలా ఉందా అంటే ఏమో బిడ్డ వెనకటే ఉండే కావచ్చేమో కానీ ఇప్పుడైతే అలా లేదు అని చెప్పేసి. మా దాంట్లో మేము చనిపోతే ఒక పుణ్యశ్రీ చనిపోయినప్పుడు ఎలా చేస్తారో మ్మ్. అదే విధంగా చేస్తాం. మ్మ్. ఒడిబియ్యం పోసి పసుపుతో అలంకరించి గాజులు, పుణ్యశ్రీ చనిపోతే ఎలా దహన కార్యక్రమాలు చేస్తారో అలాగే చేస్తారు. మ్మ్. ఉదయం పూటనే చేస్తాం. అది కూడా మ్మ్. ఒక అమ్మాయి అబ్బాయి చనిపోయినప్పుడు ఎలా చేస్తారో ఉదయం పూట అలాగే సప్పులతోని మ్మ్. లాంఛన దహన కార్యక్రమం లాంఛనలతో అదే విధంగా చేస్తాం. ఇంకా మేము ఘనంగా చేస్తాం, ఇంకా మ్మ్. ఆటపాటలతో చేస్తాం, మ్మ్. ఆటపాటలతో పంపిస్తాం. సో ఇంతకు ముందు ఉండేదేమో మేబీ చెప్పలేము మేడం, అంటే పురాతన గురించి అయితే మాకు తెలియదు అంటే మేడం. ప్రాంతాలు బట్టి కూడా ఇక్కడ వేరే ఉంటుందా? లేదు మేడం, లేదు. అలా ఏం నేను ఉండదా? ఇప్పుడు అందరూ ఒకటేనా? ఇప్పుడు మా దాంట్లో మురిగిమాత పూజ అన్నాం కదా మేడం, మ్మ్. స్తోమత తగ్గట్టు బట్టి ఒక ప్రాంతంలో గొప్పగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫంక్షన్ హాల్లో గ్రాండ్ గా చేస్తారు. మ్మ్. ఇప్పుడు స్తోమత తగ్గట్టు వాళ్ళు ఇంట్లో వరకు మాత్రమే చేస్తారు. ఇప్పుడు ఖర్చు పెట్టుకునేది నేనే. ఇప్పుడు నేను నాకు హై లెవెల్లో కావాలనుకుంటే మీ ఫంక్షన్ హాల్లో ఇష్టమేనా? చేసుకుంటాను. మ్మ్. ఖర్చు నా మీదనే వస్తుంది, నేనే భరించాలి కాబట్టి. మ్మ్. నాకు తెలుసు, నాకు నా స్తోమత ఇంతే, నేను ఇంట్లో వరకే చేసుకోగలుగుతాను. నేను ఇంట్లో వరకే నాకు చిన్న ఫంక్షన్ లాగా చేయండి అంటే ఇంట్లో వరకే అంతే చేసుకోవచ్చు. చేస్తారా? అట్లా ఓకే. మ్మ్. ఈ దహన కార్యక్రమం చనిపోయినప్పుడు కూడా మేడం మ్మ్. ఎంత లేకపోయినా సరే మా దగ్గర ఆ సమయానికి అందరం కలిసి పోగేసుకొని చేసుకుంటాం. అందరూ ఒక మాట మా మీద దాంట్లో మేమంతా కలిసి ఒకవేళ గురువు ఉంటే గురువు పెట్టుకుంటారు, లేకపోతే మేమంతా కలిసి మేము షేర్ చేసుకొని వేసుకుంటాము. మ్మ్. దాన కార్యక్రమాలు మాత్రం చనిపోయినప్పుడు మాత్రం లాంఛన ప్రకారంగా అన్నీ చేస్తాం మేడం. అది మేము మీలో మీకు ఏమైనా ఇష్యూస్ వస్తాయా? వస్తే కనుక తప్పకుండా ఎవరి వస్తాయి. దగ్గరికి వెళ్తారు సాల్వ్? మంచి మాట అడిగారు మేడం ఇది. అంటే చాలా మందికి అన్నదమ్ములు ఉన్న కుటుంబంలోనే గొడవలు అవుతూ ఉంటాయి. ఒక ఫ్యామిలీలో ఒక అన్న, తమ్ముడు, చెల్లె కుటుంబాలు ఉన్నప్పుడు ఇప్పటికి గొడవలు అవుతూ ఉంటాయి, వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం అని జరుగుతుంది. అలాంటిది హిజ్రా కుటుంబాలలో కూడా కొన్ని గొడవలు అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక ప్లేస్ లో ఇప్పుడు సపోజ్ యూసుఫ్ గూడ ఉంది, తర్వాత తార్నాక. యూసుఫ్ గూడ వాళ్ళు వచ్చి తార్నాక అయినప్పుడు నాకు కోపం వస్తుంది కదా మేడం, నీ కాలి నువ్వు పడుకోవాలి, నా కాలి నేను అడుక్కుంటాను. అలా గొడవలు అవుతూ ఉంటాయి. మేము తర్వాత పరిష్కారం మా దాంట్లో పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని పరిష్కారం చేసుకుంటాము. తర్వాత చెప్తాం ఇలా చేయకూడదు, అలా వెళ్ళకూడదు అని చెప్పేసి. ఇప్పటికీ మీరు బెగ్గింగ్కి వెళ్తున్నారా? నేను ఇప్పుడు వచ్చేసి మేడం ఒకప్పుడు ట్రైన్లలో అడుక్కునేదాన్ని, షాప్స్లో అడుక్కునేదాన్ని. ఇప్పుడు పెళ్ళిళ్ళైనా కానీ, పిల్లలు పుట్టినా కానీ, షాప్ ఓపెనింగ్స్ కానీ ఇక్కడ ఉన్నప్పుడు వెళ్ళి ఒక హిజ్రా మా సాంప్రదాయ పరంగా మేము దీవించి వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చి వస్తాను ఎక్కడికి వెళ్ళినా కూడా.
ఇప్పటికి వెళ్తున్నారు ఇప్పటికి normal. వెళ్తాను అంటే ఎందుకంటే ట్రైన్స్కి వెళ్ళట్లేదు కానీ ఇట్లా ట్రైన్స్కి షాప్స్ అట్లా దగ్గర వెళ్ళట్లేదు. వెళ్తాను. ట్రైన్లో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను అది ఇక వద్దు భయపడ్డారా? అనుకున్నాను ఇక అట్లా. సో ఇప్పుడు ఇదే జీవనాధారం ఇదే మీకు. జీవనాధారం. ఎంత వస్తాయి హార్డ్గా అంటే ఒక 1 month పాటు మీరు ఇట్లా మేడం ఇప్పుడు ఏంటైనా పండగ జరిగితేనే మాకు ఆ రోజు పూట, లేకపోతే ఏం లేదు. ఆ డబ్బును దాపెట్టుకొని మేము ముందుకు సాగాలి. మీతో పాటు ఎంతమంది, మీరు ఒక్కళ్ళే ఉంటారా? నాతో పాటు ఇంకా మా కమ్యూనిటీ మెంబర్స్ ఉంటారు. అండ్ ఇంకొక మాట అంటే ఇల్లు అద్దెకి ఇస్తారా అవును. అలా అడిగినప్పుడు? ఇల్లు అద్దెకి ఇస్తారు. ఇల్లుకి అద్దె ఇచ్చే ముందు కూడా కామన్ పీపుల్స్కి 3,000 రెంట్ అయితే మాకు 6,000. డబుల్ చార్జ్? అవును. ఎందుకు అంటే మీరు బాగా సంపాదిస్తారు కదా. ఓ మై గాడ్. ఇప్పటికీ అది జరుగుతుంది. ఎవరైనా అబ్బాయి నాతో పంపించండి, ఏదైనా పోర్షన్ ఖాళీ ఉంటే ఇప్పుడు మాకు ఇస్తారు అని ఒకవేళ తెలుసుంటే అక్కడికి వెళ్ళి మేము అడిగామని చెప్పేసానండి. అడ్వాన్స్ ఎక్కువనే ఇవ్వాలి వాళ్ళకి, రూమ్ రెంట్ ఎక్కువనే ఇవ్వాలి వాళ్ళకి, అలా అయితేనే ఉండు. మళ్ళీ విత్ కండిషన్స్, ఎన్ని కండిషన్స్, అలా రావద్దు, ఇలా రావద్దు, ఇట్లా ఉంది, అలా ఉంది, అల్లరి చేయొద్దు, మాట్లాడద్దు. ఈ యొక్క ఏదో తప్పు చేసిన వ్యక్తి మీద పెట్టినట్టుగా మాట్లాడతారు. అప్పుడు ఆంక్షలు ఒక భయంగా బ్రతకాల్సిందే ఆ రూమ్ రెంట్లలో కూడా మేము. మరి మీకు సంబంధించిన పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా మీకంటూ కొంత అలాట్ చేయమని చెప్పి ఇలా అడగలేదా ఎప్పుడు? అంటే మీ మేడం గురించి? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇప్పుడిప్పుడే మాకంటూ కొన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ఒకప్పుడు మాకు ఓటర్ గుర్తింపు కార్డు కూడా లేని మేము ఇప్పుడు మేము ఓటర్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ బ్యాంక్ అకౌంట్ కానీ సంపాదించుకున్నాం. ఆల్రెడీ మేము మాకు సంబంధించిన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మేము మెమరీ ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ ఇల్లు కట్టించలేదు. మేమందరం ఏమంటే డబుల్ బెడ్రూమ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఏ ఊర్లో ఉన్న వాళ్ళు కేటాయించి ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాము. ఇంకా ఎవరికి డబుల్ బెడ్రూమ్ పంచలేదు ఎక్కడ కూడా. ఒకవేళ అవకాశం వస్తే మాకు దాంట్లో పంచండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆన్ ప్రాసెస్ లో ఉంది అది ఇప్పుడు. సో అడుగుతున్నారు, బట్ అవసరమే కదా, చాలా చాలా ప్రాబ్లం. చాలా అవసరం. కొంతమంది కట్టుకోగలుగుతారు, కొంతమంది ఇవ్వలేరు అంత డబ్బులు. అప్పుడు ఎంత బాధ మా అనిపిస్తుంది. దాంట్లో చనిపోయినప్పుడు అద్దరింట్లో ఉంటే ఆ ఇంటి ముందు వేసుకోవద్దాం కూడా చెప్పేసి అంటారు. అవునండి, యా, ఇది కామన్ గా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమే. అందరూ చేసే ప్రాబ్లమ్ అది. కానీ హిజ్రా చనిపోతే ఎక్కడ తీసుకెళ్తామండి? అది ఇంకా ప్రాబ్లం. మా ట్రాన్స్ లో పెద్దవాళ్ళని సొంత ఇల్లు కొంతమందికి ఉంటే అక్కడ తీసుకెళ్ళి మేము అలా చేస్తుంది దాని కార్యక్రమాలు కూడా. ఇంకా కొన్ని చెప్పుకోలేము ఆ బాధలు కదా, అందరికి ఆ మేజర్ ప్రాబ్లం అనుభవిస్తేనే కానీ తెలుస్తాయి కొన్ని. లైక్ బట్ మీరు చాలా అంటే ఆ గుండె ధైర్యంతో ఉండడం మీకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయినట్టుంది. మ్యారేజ్ అయిందా స్నేహ గారు? లేదండి. లేదా? ఆలోచన ఉందా? ఒక హిజ్రాని పెళ్లి చేసుకునే అబ్బాయి ఉన్నాడు అంటే నేను నమ్మను. కొన్ని చోట్ల ఉన్నాడేమో, కొంతమంది ఇప్పుడు పెళ్లి కొంతమంది ఉన్నారు. అంటే అందరు అబ్బాయిలు అలా ఉంటారని చెప్పి నేను ఒప్పుకోను. ఒక అబ్బాయి ఒక హిజ్రా దగ్గరికి వస్తానంటే కేవలం సుఖం పొందడానికి, తను పెట్టే డబ్బు కాచించే, అంతే తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. డబ్బు పెడితేనే మాతో ఉంటాడు, అంతకు మించి ఇంకేం లేదు. అలానే అందరు అబ్బాయిలు అలా ఉంటారని చెప్పేసాను. మీరు మీ ఛానల్లోనే ఒక వీడియో పోస్ట్ చేశారు, ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నారు ఇలా చెప్పాను కదా నేను. అందరూ అలా ఉంటారు, కొంతమంది ఉన్నారు. నేను చూసిన చాలా వరకు అయితే అలాంటి వాళ్ళే ఉన్నారు. మీకు ఇప్పటి వరకు ఏ ప్రపోజల్స్ రావడం? వచ్చాయి, చాలా వచ్చాయి. నా ఒక ప్లానింగ్ ఏంటి అంటే మేడం, నన్ను ప్రేమగా చూసుకునే అబ్బాయి ఉండాలి. ఎందుకు అంటే అన్ని ప్రేమలకు నోచుకోలేకుండా ఉన్నాను. ప్రేమగా చూసుకునే అబ్బాయి, నా లైఫ్కి సపోర్ట్ చేయాలి. నేను ఏ యాక్టివిటీ చేసినా సరే నా వెనక ఉండి దాన్ని పుషప్ చేయాలి, ఇలా చేయి అలా చేయి అని చెప్పి సపోర్ట్ చేసేవారు ఉండాలి. నాకు డబ్బు పెట్టకపోయినా పర్లేదు, నాకు ఏం కొనిపోయినా పర్వాలేదు, నన్ను ప్రేమగా చూసుకుంటే చాలు. ఒక హిజ్రాగా మారిన తర్వాత తల్లిదండ్రుల ప్రేమకు, చెల్లి ప్రేమకు, అన్న ప్రేమకు, అన్ని ప్రేమలకు దూరమై ఒంటరిగా చీకట్లో బ్రతుకుతున్న మాకు ఒక ప్రేమ కావాలి. అది ఎలాంటి ప్రేమ అంటే స్వార్థం లేని ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. ఉంటారా స్నేహ అలా? అలాంటి ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాను నేను. దొరుకుతారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం. బట్ ఉందా ఆలోచన? ఉంది. అంటే ప్రతి ఒక్క అమ్మాయికి ఎలా కోరికలు ఉంటాయో, ఒక అమ్మాయికి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని, ఒక హిజ్రాకి కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే పూర్తి మహిళలా ఉన్న నేను, నాకు అలాంటి కోరిక ఉంటుంది. ఒక అబ్బాయితో నేను ఉండాలి, అది అబ్బాయితో లైఫ్ లాంగ్ లీడ్ చేయాలి అని చెప్పేసి నాకు. చక్కగా ఒక బాబుని పెంచుకుంటున్నారు కూడా కాబట్టి ఆల్రెడీ యువర్ మదర్. ఎస్, ఆ విషయంలో ఇలా మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. నాకు హ్యాపీ మేడం, నాకు అట్లా ఉంటాయి. వినుంటారు కదా ఇలా మోసపోయారు చాలా మంది. ఎందుకు జరుగుతుంది అలా? అంటే అంతలా ఎందుకు నమ్మేస్తారు మరి? చూసుకోరా మేడం? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, తల్లిదండ్రుల ప్రేమ నోచుకోం, సొసైటీ అవమానాలు, కుటుంబంలో ఏ ఫంక్షన్స్ అయినా మేము పోము, అన్ని బాధలను ఒంటరిగా ఉండి బాధపడుతూ ఉంటాం. అలాంటి లైఫ్లోకి ప్రేమ అని ఒక పరిచయం వస్తుంది. నీకు నేను తోడుగా ఉంటా, ఎట్లా అంటే ఫస్ట్ మమ్మల్ని నమ్మిస్తాను, నువ్వు బాగున్నావు, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు ఇలా అని చెప్పేసి అంటే
అలాంటి మాటలు మాకు ఎలా కదిలిపోతారు. అనిపిస్తాయి అంటే అవును. ఇంతవరకు ఎవరు చెప్పలే కదా ఇలాంటి మాటలు, తను చెప్తున్నాడు కదా అని చెప్పేసి అని ఈజీగా నమ్మేస్తాం. అట్లాంటి మాయమాటలు చెప్తారు. మమ్మల్ని ప్రేమిస్తున్నా అని చెప్పేసి అంటారు. ఎప్పుడే తనకు కావాల్సిన సదుపాయాలు మేము ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము లేవన్నాం అనుకోండి, గత మమ్మల్ని వదిలేస్తారు. డబ్బు పెడితేనే ప్రేమ, లేకపోతే లేదు. చంపే సందర్భాలు కూడా ఉన్నాయి మా దాంట్లో. ఓ మై గాడ్. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక అమ్మాయి చనిపోయింది కూడా. 8 సంవత్సరాలు ఆమెతో సహజీవనం చేశాడు. పెళ్లి చేసుకో అని చెప్పేసి అనేది అమ్మాయి. సరే నువ్వు పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, అలాగే సహజీవనం చేసినా పర్లేదు కదా. ఆ అమ్మాయిని వద్దు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. దానికి కారణం ఎవరు? ఆ అబ్బాయి కదా. డబ్బులు ఇవ్వకపోతే కొట్టడము, తిట్టడము, చిత్రహింసలు పెట్టడము, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టడము. మాకు ఎలా అనిపిస్తుంది అంటే మేము నమ్ముతాము కదా, ఇప్పుడు తను నాకు ఉన్నాడు కదా అని చెప్పేసి తను ఎలాగైనా అక్కడికి వచ్చేస్తారని చెప్పి ఇప్పుడు వెళ్తే మళ్ళీ వస్తాడు అడుగు నమ్మకం లేదు మాకు, ఇంట్లో నుంచి బయటకు వెళ్తే. అంతే కదా. అలాంటి మనుషులే మేడం. ఇప్పుడు ఆ అబ్బాయిని నమ్మి మేము మా అన్నీ చూసుకో అని చెప్పేసి అని అలా ఇలా అని చెప్పేసి అంటాం కదా. ఏదైతే లేదు అంటామో డబ్బు, ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెడతారు. ఎంత బ్రతిమలన్నా రాడు. మెంటలీగా చాలా డిస్టర్బ్ అయిపోయి ఉంటాం మేడం. చాలా చిన్న చిన్న ఏజ్ వాళ్ళు చనిపోతున్నారు. అవును, చాలా చిన్న చిన్న ఏజ్ వాళ్ళు. బాధ అనిపిస్తుంది విన్నప్పుడల్లా. తల్లిదండ్రులకు ఒక ఘోష మిగిల్చినట్టే కదా మేడం. వాళ్ళు అనుకుంటారు అలా ఉన్న పల్లె తను హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటారు. ఎన్ని బాధలు అంటే లోపల పడే బాధలు చాలా ఉంటాయి మేడం. సో ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా మీరు ఇప్పుడు ఫ్యామిలీతో మంచిగా ఉన్నారా? నేను ఉన్నాను మేడం. అంటే నా ఫ్యామిలీకి అర్థమయ్యే విధంగా నేను కౌన్సిలింగ్ ఇప్పించాను, చెప్పుకోగలిగాను, వాళ్ళకి చెప్పాను. దాంట్లో కూడా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను మేడం. 15 సంవత్సరాల కుటుంబానికి దూరంగా ఉన్నాను నేను. మాది చాలా పేద కుటుంబం. నాకు తల్లి అంటే మా అమ్మ అంటే చాలా చాలా ఇష్టం. మా అమ్మ ప్రేమను నోచుకోవడానికి మధ్యరాత్రి పూట వెళ్ళి తొంగి చూసి వచ్చేదాన్ని అమ్మ ప్రేమని. 11 తర్వాత ఆటో వేసుకుని వెళ్ళేదాన్ని ఇంటికి. అమ్మతో మాట్లాడి చూసినప్పుడల్లా మా అమ్మ ఏడ్చేది నన్ను చూసి. అలా ఏడ్చేసి అమ్మ బాధపడుతూ ఉండేది. ఇక అమ్మ నేను చాలా కష్టపడ్డాను మేడం. డబ్బులన్నీ పోగేసుకున్నాను, అన్ని డబ్బులు జమ చేసుకొని తమ్ముడు సహకారంతో ఒక ఇల్లు కొనుక్కున్నాను నేను. ఒక ఇల్లు కొనుక్కున్నాను తమ్ముడు ఇద్దరం కలిసి. హన్మకొండలో కొన్నా, వరంగల్ దగ్గరలో. కొన్న తర్వాత అప్పుడు అనుకున్నాను అమ్మ ప్రేమను ఇప్పుడు దొంగతనంగా పొందాల్సిన అవసరం లేదు, నేను మా ఇంట్లోనే పొందొచ్చు, హాయిగా అమ్మతో హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను. ఇప్పుడు కిరాయి ఇంట్లో కాబట్టి అక్కడికి వెళ్తే చుట్టుపక్కల వాళ్ళు మీ కొడుకు ఎందుకు ఇలా అయిపోయాడు, రానివ్వకండి, మీ ఇల్లు కాల్ చేయించండి అని చెప్పేసి చాలా ఫ్యామిలీస్కి అలా ఎదురైనాయి. అట్లా నాకు అలా ఎదురైతే అని చెప్పేసి నా తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి అలా చేసేదాన్ని. ఇల్లు కొనుక్కున్నాక మా అమ్మ 23 రోజులు మాత్రమే ఉంది ఆ ఇంట్లో. ఓకే. తర్వాత చనిపోయింది అమ్మ. అమ్మకు జీర్ణపేగు సమస్య ఉండే. ఆ తర్వాత చాలా హాస్పిటల్ తిరిగాను, అన్నీ చేశాను. ఎన్ని హాస్పిటల్ తిరిగి బతిలైనా మా అమ్మని బతికించండి అని చెప్పేసి అంటే కూడా మా చేతులు ఏం లేదని చెప్పేసి అన్నారు. అప్పుడప్పుడే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నన్ను చూస్తున్నారు. అప్పుడు అమ్మ జరిగిపోయే ముందు నేను అక్కడే ఉన్నాను మేడం. నేను అమ్మ చెవులు ఒక మాట చెప్పాను నేను ఆ రోజు. అమ్మ, మన కుటుంబాన్ని నేను చూసుకుంటాను, మా అమ్మ ఇబ్బంది పడుతుంది ప్రాణం వదలలేక, ఏంటంటే చాలా అవస్థ పడుతుంది, వెళ్ళి చెవులు చెప్పేశాను నేను. అమ్మ నేను చూసుకుంటాను కుటుంబాన్ని, నువ్వు టెన్షన్ పడకమ్మా అని చెప్పి అన్నీ చెప్పాను అమ్మకి. నా కళ్ళ ముందే మా అమ్మ జరిగిపోయారు మేడం. కాళ్ళు చేతులు మొత్తం షెవరింగ్ అయిపోయి అంతా కింద పడిపోయాను నేను. అంటే ఎన్నో ఆశలు ఉండేవి కానీ ఇట్లా హ్యాపీగా ఉండొచ్చు, నాకు ధైర్యం వచ్చింది అప్పుడు, నాకు అమ్మతో హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అని. అమ్మ జరిగిపోయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చెల్లి తమ్ముడు అందరు బాధపడుతున్నారు, నేను బాగా ఏడుస్తున్నాను. అక్కడ ఏడుస్తున్న క్రమంలో కూడా మేడం తమ్ముడిని ఓదారుస్తున్నారు, చెల్లిని ఓదారుస్తున్నారు, నన్ను మాత్రం కనీసం ఊరుకోనే వాళ్ళు లేరు అక్కడ. ఇంటికాడ ఎవరు కూడా కనీసం ఓదార్చలేదు నన్ను, ఊరుకోనే అడుగులు ఇవ్వలేరు అక్కడ. ఆ తర్వాత అమ్మ ధనకాక్రమాలు చేసేకాడికి మా వాళ్ళు అందరూ వచ్చారు, గట్టిగా పట్టుకొని బాగా ఏడ్చేస్తాను వాళ్ళని పట్టుకొని, ఎందుకంటే అమ్మ లేదు నాకు అని చెప్పేసాను. అప్పుడు అందరు పట్టుకొని ఒకటే అని మేమున్నాం అని చెప్పేసి అని భరోసా ఇచ్చారు. మా చుట్టాలు కనీసం వచ్చి నేను ఉన్నాను నీకు, ఇల్లుని చూసుకుంటే. ఇప్పటికీ మేడం ఇంటికి ఒక్కరు కూడా రారు, ఏదైనా పండగ అయినా కానీ ఏదైనా అయినా కానీ చెప్పేసి అన్నీ నేనే చూసుకుంటాను మా ఫ్యామిలీ మెంబర్స్కి. అంటే ఇలా పుట్టడం మా తప్ప మేడం ఏమన్నా? అది మీరు ఎంచుకున్నది కాదు కదా. ఎంచుకున్నది కాదు కదా మేడం. ఇప్పుడు ఒక అబ్బాయిని చీర కట్టుకోమంటే కట్టుకుంటారా? కట్టుకోరు కదా. అంటే నా పుట్టుక ఇది, నేను ఇలా బ్రతకాలి అని కూడా నా తప్ప.
ఏ రాజ్యాంగంలో రాసి లేదు కదా ఇలా బ్రతకొద్దు అని చెప్పేసి అనేది. తప్పు చేసిన వాడికి చట్టాలు ఉన్నాయి. నేను నిజాయితీగా బ్రతికే వాళ్ళకి ఎందుకు ఇంత అవమానాలు? నేను చాలా అవమానాలు ఎదుర్కొన్నాను, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. తర్వాత ఒకటే చెప్పాను, నా చేతుల మీదుగా మా తమ్ముని పెళ్లి చేశాను నేనే. మా తమ్ముని పెళ్లి నేనే చేశాను ముందుండి. కట్నం కూడా ఏం తీసుకోలే మేడం, నేను ఏది వద్దన్నాను. ఇప్పుడు ఎలా ఉన్నారు మరి? వాళ్ళు హ్యాపీగా ఉందని నేను వాళ్ళని కూడా నేను చూసుకుంటాను. నేను వాళ్ళకి అందరికీ ఒక అమ్మలా ఉన్నాను ఇప్పుడు వాళ్ళ పొజిషన్ లో. నిజంగా అది నాకు హ్యాపీగా ఉంది. నాకు నాన్నగారు ఎలా ఉన్నారు? నాన్న పెద్ద మనిషి మేడం. నాన్న కూడా ఎక్కడికి వెళ్ళనివ్వను, నేనే చూసుకుంటాను. నాన్న కూడా, నాన్నకు అని నేనే చూసుకుంటాను. నేను ఇప్పుడు నా కుటుంబాన్ని చూసుకోగలుగుతున్నాను, కానీ కొంతమంది ఇంటికి కూడా వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళ గురించి అంటే మీరు ఏం చేయాలనుకున్నారు ఒక సోషల్ వర్కర్ గా? మీ ఆలోచన అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? చనిపోతే కూడా మేడం చివరి చూపుకు నోచుకోలేని ట్రాన్స్జెండర్స్ ఉన్నారు మేడం. నిజంగా ఇప్పటికీ కూడా చనిపోతే నువ్వు వస్తే చంపేస్తాం నిన్ను అంటారు. నువ్వు తాకద్దు కూడా, శవాన్ని కూడా తాకద్దు, నువ్వు నీకు తాకే హక్కు కూడా లేదు అని చెప్పేసి అంటారు. నువ్వు వస్తే మా పరువు పోతుంది ఇక్కడ, నువ్వు వస్తే నేను ఊరి మధ్యలో చంపేస్తాం నిన్ను అని చెప్పి దొంగచాటుగా వెళ్ళి అంత్యక్రియలు చూసిన చాలా మంది ఉన్నారు మా ట్రాన్స్జెండర్స్, మా హిజ్రాలు. అలా వద్దన కూడా చాలా మంది ఉన్నారు. నేను ఒకటే అనుకున్నాను, మా లైఫ్ స్టోరీ అనేది ఈ ఛానల్లో చూపించాలి అంటే అందరికీ తెలియచేయాలి. నేను కూర్చొని ఒక అర్ధగంట సేపు మా గురించి చెప్పినప్పుడు చూస్తారు, వెళ్తారు. లోపల పడే మేము బాధలు ఏంటి, ఇప్పుడు బెగ్గింగ్ చేసే క్రమంలో కావచ్చు, మా జీవన విధానం కావచ్చు, మేము ఎలా ఉంటున్నాం అనే విషయాన్ని కావచ్చు, దీని ద్వారా అయినా కొంత అవగాహన అనేది వస్తుంది వాళ్ళకి. ఇలా ఉంటారు, ఇలా ఉంటారు అని చెప్పేసి అనేది రైట్ తెలియాలి వాళ్ళందరికీ. కొంతమందికి హెల్ప్ఫుల్ గా కూడా ఉండండి మీరు. తప్పకుండా మేడం. అంటే ఈ ఛానల్లో ఉంది, మా దాంట్లో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు కదా మేడం, వాళ్ళు ఏ పని చేసుకోలేరు. వాళ్ళకి ఆరోగ్యం ఇట్లా బాగాలేకపోతే మాకు మేమంతా కలిపి కొంత డబ్బులు పోగేసుకొని వాళ్ళని చూసుకుంటాం. అది కూడా పెట్టండి ఛానల్, అది కూడా ఉంది. సెన్సిటివ్ గా ఉంటారు కదా మీరు, సో రెస్పాండ్ అవుతారు కదా. చాలా ఉంటుంది. అది చాలా సంతోషం అనిపించింది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు ముందు అందరిలాగే నాకు ఒక ఒపీనియన్ ఉండేది, సరేలే అనుకునేదాన్ని, పెద్దగా ఆలోచించేది. తర్వాత తెలుసుకున్నాను అంటే ప్రతి ఒక్కరికి ఎన్నో ఆశలు ఆలోచనలు ఉంటాయి. మీరు అన్నట్టుగా ఆ మాత్రం ప్రేమ కూడా నోచుకొని వాళ్ళు ఉంటారు చాలా మంది. బట్ అలాంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక ధైర్యంతో వాళ్ళకి దేవుడే తోడయ్యి ఆయన దిక్కయ్యి వాళ్ళు ఒక స్థాయికి ఎదిగేలాగా హెల్ప్ చేస్తున్నాడు. అలా ఉండి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒకటి మేడం నా ఆలోచన ఒకటి అంటే, ఇప్పుడు గవర్నమెంట్ విద్యా సంస్థ వాళ్ళు ఏదైనా బుక్ లో మా గురించి ఒక స్టోరీ అనేది ఉండాలి. ఒక సబ్జెక్ట్ ప్రకారంగా మా దాంట్లో హిజ్రాలు చాలా మంది గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన ఒక స్టడీ అనేది ఒక బుక్లో రావాలి. ఒక ఊరు గురించి ఎలా వస్తుందో, ఒక వ్యక్తి గురించి ప్రాణిత ఎలా వస్తుందో, ఒక హిజ్రా గురించి కూడా దాంట్లో వస్తే చదువుకునే పిల్లలకు కూడా అర్థమైపోతుంది. అంటే మనతో పాటు వీళ్ళు కూడా ఉంటారు, వీళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, వీళ్ళు మనతో పాటు సమానమే, వీళ్ళని గౌరవించాలి, వీళ్ళొక ప్రత్యేకత ఉంది. హిజ్రాలు దీవిస్తే దండం పెట్టి సంతోషంగా వెళ్తారు. అది హిజ్రాగా మారామా నా కుటుంబాల్లో ఉంటే మాత్రం బయటికి గెంటేస్తారు. ఇలా ఎన్ని రోజులు ఇంకా కొంత మార్పు అనేది రావాలి కదా వాళ్ళల్లో కూడా. అలా బుక్లో వస్తే బెటర్ అని చెప్పి నా ఆలోచన. అదొకటి నేను అనుకున్నాను. ఒకటి తెలుస్తుంది కొంచెం, అంటే పిల్లల వరకు కొంత అవగాహన అనేది వస్తుంది వాళ్ళకి అని నా ఆలోచన. నా ఛానల్ ద్వారా ఇదే కొంచెం కంటెంట్గా ప్రకారంగా వెళ్ళి, ఇందాక మీరు అన్నట్టుగా చనిపోయినప్పుడు చెప్పులతో కొట్టుకుంటూ వెళ్తారని చెప్పి మీకు వచ్చిన డౌట్ ప్రజల్లో చాలా మందికి ఉంది. అలాంటి సందర్భం బట్టి కూడా అలాంటివి కూడా చూపించడం. చాలా మంది మేము అంతా ఒకే దగ్గర గుంపులుగా వండుకొని తింటాము అని అంటారు చాలా మంది. అలాంటి డౌట్స్ కూడా క్లారిఫై చేస్తున్నాను. వెయిట్ చేస్తాం, ఖచ్చితంగా చూస్తాం, తెలుస్తుంది. వెరీ నైస్, అందంగా ఉన్నారు. అలాగే అంటే హ్యాపీగా ఉంటే ఆబ్వియస్ గా అది రిఫ్లెక్ట్ అవుతుంది ఫేస్ లో. బట్ అలాగే సంతోషంగా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ స్నేహ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా సంతోషం అనిపించింది మాట్లాడడం. చాలా విషయాలు చెప్పారు మీరు, చాలా ఓపెన్ గా మాట్లాడారు. బాధ కొంచెం అయినా తగ్గింది అనుకుంటున్నాను. తగ్గడం అంటే మేడం, ఒక హిజ్రాకే తెలుసు బాధ అంటే ఏంటనేది. అది బాధపడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే బయటి వాళ్ళు ఎన్నో రకాలుగా అన్ని పడతారు, వాళ్ళకి కొన్ని వసతులు దొరుకుతాయి, వాళ్ళకి ఇది అని చెప్పేసి పక్కన వాళ్ళకి సమకూర్చి ఉంటాయి కొన్ని. కానీ మాకు అలా ఉండవు, మేమే సమకూర్చుకోవాలి అవి. దానికి కొన్ని ప్లాట్ఫామ్సే మాకు ఇలాంటివి. ఎందుకంటే మా లైఫ్ స్టోరీ చెప్పడానికి నిజంగా మాకు ముఖ్య కారణం సోషల్ మీడియానే. సోషల్ మీడియా ద్వారానే మా జీవన విధానం ఏంటి తెలుసుకున్నారు, మేము ఎలా ఉంటామని తెలుసుకున్నారు. అన్నీ కూడా ముఖ్యంగా సుమన్ టీవీ మాకు నిజంగా చెప్తున్నాను చాలా బాగా సపోర్ట్ చేసింది.
మేము ఎప్పుడు మాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే మీరైనా కానీ అండ్ కొంతమంది చాలా మందిని చూసాను. యా మీరు ఎక్కడికి వచ్చి కూడా మాతో మాట్లాడడము 1-to-1లో కలిసి ఇలా మేము సపోర్ట్గా ఉంటామని చెప్పేసి మాకు ఇవ్వడం. ఇప్పుడు ఛానల్ పెట్టాను కూడా తర్వాత నన్ను పిలిపించి ఇలా నాకు ఇలాంటి నా ఛానల్ గురించి ప్రజలకు తెలియజేసే విధంగా ఒక మంచి వేదికని ఇచ్చారు నాకు. ఇది నిజంగా నేను ఎప్పుడు మర్చిపోను. నేను సుమన్ టీవీ యాజమాన్యం అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ రైట్ అందరికీ. స్నేహ, ఆల్ ద బెస్ట్. మంచి Thank you, వీడియోస్ ma'am. చేయండి, అందరికి Thank you. పనికొచ్చేవి. ఒక సోషల్ వర్కర్గా మీ పేరు వినబడాలి ఎక్కడో ఒక చోట. థ్యాంక్ యూ ఖచ్చితంగా మాట్లాడదాం అప్పుడు. థ్యాంక్ యూ స్నేహ, థ్యాంక్ నమస్తే. యూ.